థ్యాంక్ యూ నాన్న. అమ్మ చూడమ్మా అసలు నాకు ముద్దే పెట్టట్లేదు. పళ్ళు రోల్తాయి. అమ్మా నాన్నకు ముద్దు పెట్టు. ఏంట్రా పెట్టేది? అసలు నీకు కొంచెమైనా సిగ్గు శరం మానం మర్యాద బ్లడ్ ప్లేట్లెట్ లాంటివి ఏమైనా ఉన్నాయా లేవా? లేవు. అసలు నీ శృంగారానికి కొంచెమైనా టైం పాడు లేదేంట్రా? ఇంత కాముందుడు ఏంట్రా నువ్వు? ఓ పక్క ఈ పిల్ల మమ్మల్ని అందరినీ నవలేస్తుంటే నువ్వు ఈ పిల్ల పేరు చెప్పి ఈ పిల్లని నవలేస్తావా? బాబాయ్ ఏదో చెప్తున్నాడు చూడు నాన్న. బాబాయ్ పెట్టమ్మా. అమ్మా ముద్దు పెట్టు. నేను ఒప్పుకోను. అది ఎన్ని క్యారెక్టర్లు వేసినా ఈ ఘోరం మాత్రం జరగను. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని పూజారి ప్రసాదం తినేసినట్టు ఈ పెద్దయాన్ని అడ్డం పెట్టుకుని దీన్ని తినేస్తావా? మనిషివే నువ్వు అసలు. మావయ్య ఏదో చెప్తున్నాడు చూడు నాన్న. మావయ్య అంటే భయపడిపోతావు అక్కడ, భయపడిపోతావు అక్కడ. మావయ్య ఎన్నిసార్లు కొట్టిన సిగ్గురాదంటారా నీకు? లేదు. ఒరేయ్, చూడమ్మా అమ్మ ముద్దు పెట్టట్లేదు. అమ్మా ముద్దు పెట్టు. ఇంకే నాపలేం. గబ్బు 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 గబ్బులైపోయా ఉన్నాడు. హై పిజ్జా. ఇదేంటి కరువు కుక్కల తినేస్తుంది? అమ్మా బాగుంది. అమ్మా సారీ సార్. పాప? అవును. 25 పాపకి 15 పాప. ఎట్ట వద్దు ఇదే? ముందుగా ఏమన్నా ధనాదన్న చాలా ఓవర్ మాడుతున్నావు. అంటే ఓవర్ టైంలో వస్తే ఓవర్ గానే ఉంటుంది సార్. నీకు నోటికి దొరదనుకుంటా. సార్ మాకు దొరదో గజ్జో రేటింగ్ ఇచ్చి పేమెంట్ ఇస్తే బయటికి వెళ్ళి గోకుంటాం. రేటింగ్ ఇవ్వాల్సింది పాప కదా. పాప కుదరపోవచ్చు. ఓకే ఇదిగో పాప, బుజ్జి పాప, చిట్టి పాప, పొట్టి పాప. ఇదిగో నువ్వు ఈటింగ్ ఆపి రేటింగ్ ఇచ్చావంటే మేము వెళ్ళిపోతాం. అలా చూస్తావేంటి? కాల్ మాట్లాడే చూస్తా నువ్వు ఎక్కువ. ఏంటి చెప్పు. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నావు. ఏంటే మ్యాచెస్ చూస్తున్నారా? చేసుకో. నీకు నాకు మ్యాచెస్ ఏం పని? పట్టెట్టు కానీ 3వ నెల. మరి ఈ విషయం నాకు 2వ నెలలో చెప్పలేదంటే పోనీ వదిలే 4వ నెలలో తీయించువా. ఇంకేం చేస్తావే? వాడిని ఎత్తుకుని ఆడుకుంటావేంది కానీ చెత్త కుప్పలో పడే. డోర్ ఎలా పడింది సార్? ఇట్స్ షో టైం సార్. అరే ఆహాహాహాహాహా. గత స్మృతులు ఏవో గుర్తుకొస్తున్నాయే. స్టే ట్యూన్, ఐ విల్ బి బ్యాక్. అన్ని క్లారిటీగా కనుక్కొస్తా. ఇదిగో భయ్యా పాప కండిషన్ ఏంటి? భయ్యా పాప కాదు, పిచ్చిదా? అంతకు మించి. పిశాచా? అంతకు మించి. దెయ్యమా? అంతకు మించి. పొంగు బశానమా? అంతకు మించి. నేను దీనికి మించి. అంటే ఏమనుకుంటున్నావు మే? నువ్వు జుట్టులో పోసేస్తే మాకు జ్వరం వచ్చేస్తుంది అనుకున్నావా? నువ్వు కలర్ చేంజ్ చేస్తే మాకు కారిపోతుంది అనుకున్నావా? నువ్వు గుడ్లురుము చూస్తే మా గోళీలు గూట్లోకి పోతాయి అనుకున్నావా? అయినా అక్క సుస్సుకెళ్ళొస్తానక్క, ఏరా మళ్ళీ వస్తావక్క, రౌండ్ వేసుకుంటాను అని చెప్పే సప్తగిరి కాదే వీడు. సప్తగిరి ఎక్స్ప్రెస్. ఆ రోజులు అయిపోయాయి. అయినా హైదరాబాద్ చుట్టూ ఉన్న ఫామ్ హౌస్ లో ఉన్న దెయ్యాలన్నీ నా బలబలబల చుట్టూ తిరుగుతాయంట్రా. అదా నీకు నాకు ఎటువంటి అక్రమ సంబంధం లేదు. నాకు వేరే పని వెళ్ళొస్తాగానే నువ్వు కొబ్బరి నుండి రాసి జడేసుకో తల్లే. ఓకేనా? ఎక్కడికి రారే? 9 సంవత్సరాలుగా ఈ మాట విని 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 నీ బొచ్చేం కాదు. అలా చూస్తావేంటి? ఈ పని నాకు రెక్టరే కొత్తగా ఏముండదు. ఊరికే నువ్వు స్టైన్ అవడం తప్ప ఎవరే వచ్చి